అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పిల్లల కోసం సమ్మర్ హాలిడేస్లో 2 నిమిషాల్లో తయారు చేసుకునే 4 రకాల లడ్డూలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నువ్వుల లడ్డూలు. ఒక మిక్సీ జార్లో 3/4 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అందులో 1 కప్పు తెల్ల నువ్వులు వేయాలి. ఇవి పచ్చివే వేయాలి, వేయించాల్సిన అవసరం లేదు. అందులో 2 యాలక్కాయలు పొడిగొట్టుకొని వేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే బాగా ముద్దలాగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని ఉండలు చుట్టుకోవడమే. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ నువ్వుల లడ్డూలు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వేరుశెనగ పప్పు లడ్డూలు. ఒక కడాయిలో 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత చల్లారబెట్టి తొక్కలు వలుచుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ముందు పల్లీలని పౌడర్ చేసుకోవాలి. అవి కాస్త పౌడర్ అయిన తర్వాత అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. బెల్లం వేసి అందులో 1 యాలక్కాయ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, దీన్ని కూడా ముద్దుగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలి. ఒక ప్లేట్లో తీసుకొని ఉండలు చుట్టుకోవడమే. గట్టిగా ఉండలు చుడితే వేరుశెనగ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యం లడ్డూలు తయారు చేసుకుందాం. ఒక కడాయిలో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి, అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేయాలి. వేగిన తర్వాత చల్లారబెట్టాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో 1-2 యాలక్కాయలు, 1 కప్పు పంచదార వేయాలి. అంటే పంచదార ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా బాగా గ్రైండ్ చేయాలి. ఇది సున్నుండలకు తయారు చేసుకున్నట్టుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే సున్నుండలకి మనం ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని అందులో వేడి నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకోవాలి. సున్నుండలు చుట్టుకున్నట్టుగానే, అంటే కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇవే సగ్గుబియ్యం లడ్డూలు. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే. ఇక్కడ వేరుశెనగ లడ్డూలు, సగ్గుబియ్యం లడ్డూలు ఒకసారి చేశాను అనమాట నేను. తర్వాత కొబ్బరి లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఒక గిన్నెలో ముందుగా మనం పంచదార పొడి వేసుకోవాలి. 1 కప్పు పంచదార పొడి, పంచదారని గ్రైండ్ చేసిన పొడి. ఆ తర్వాత 1 కప్పు పాల పొడి వేయాలి, అమూల్ కానీ. ఆ తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఇప్పుడు. అది తీసుకొని ఈ మిశ్రమాలన్నిటినీ బాగా కలపాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవాలి. పొడి పదార్థాలు బాగా కలపాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. అవసరమైతే కాజుతో గార్నిష్ చేసుకోండి. అంతే. ఎంత రుచికరమైన కొబ్బరి లడ్డూలు 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. వీటిని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేయండి. ఈ వీడియోని మా బాబుకి నేను డెడికేట్ చేస్తున్నాను. మీకు ఏ లడ్డు నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.